మీరిద్దరూ ఒక పని చేయండి, ఆఫీసులకు వెళ్ళి కూర్చోండి, నేను కూడా వస్తాను. వెళ్ళండి. పైకే కదా. అన్నీ రెడీగా ఉన్నాయి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే అంకుల్. నువ్వు ఒక పని చేయమ్మా, నువ్వు వెళ్ళి ఆఫీసులో కూర్చో. అలాగే అంకుల్. యారా, ఒక శుభకార్యానికి కరెక్ట్ టైంకి రావాలని తెలీదా? కరెక్ట్ టైంకే వచ్చాం అంకుల్. సరే, త్వరగా లోపలికి వెళ్ళండి. రారా పదరా. గురుగారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రోజు తీర్థం జరుగుతుంది కదా. అవును. మరి ఇంకేంటి? హలో, అయితే రోజు తీర్థంలో అన్ని కొనుక్కు తినేయాలి. ఆహా, ఇంకా మీరు ఇక్కడే కూర్చున్నారేంటి? వెళ్ళి షాప్ ఓపెన్ చేయలేదా? ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజే, అందుకే షాప్ ఓపెన్ చేయకూడదు అనుకున్నాను. ఏంటా ప్రత్యేకత? ఆ విషయం నీకు తెలీదే. ఏం తెలీదు. ముందు వెళ్ళి షాప్ ఓపెన్ చేయండి. ఇంట్లో కూర్చోడానికి ఏదో ఒక కారణం దొరికితే చాలు మీకు. రాను రాను సోంబేరైపోతున్నారు. ఏమైందిరా అక్కడ? పెళ్ళి జరిగిపోయిందిరా. అంతా శుభప్రదంగానే జరిగిందిగా. అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బయటకు వస్తున్నారా. మీ ఇద్దరికీ కూడా మంచే జరుగుతుంది. ఇక టైం వేస్ట్ చేయకండి. రే, గురుగారు ఏంటి తీర్థం అని చెప్పారు ఈరోజు? మీ ఫ్రెండ్కి పెళ్లి చేయడానికి తీర్థం అని చెప్పారా? నీ ప్లేస్లో గనక నేను ఉండుంటే వాళ్ళిద్దరిని అక్కడే నరికి పోగులు పెట్టేవాడిని. ఏం చేయమంటావు అన్న, క్లోజ్ ఫ్రెండ్స్ కదా. పోయి పని చూసుకురా.